యాక్చువల్గా ఇది వేరే మ్యాగీ. ఇప్పి నూడిల్స్ తెచ్చేదాన్ని, ఇప్పుడు కొంచెం వెరైటీగా బ్రౌనిష్ అయ్యి అన్నాడని రూపాయి ఎక్కువైనా పర్లేదు తినేసి పర్లేదని తీసుకొచ్చా. మరి టేస్ట్ ఎలా ఉంటో తెలియదు, బట్ కాలిపోతున్నాయి. ఎట్లా బాగుంది విషయం, ఎట్లా 100 విషయం అంటే బాగానే ఉంది. ఎక్కువ తినకండి, అప్పుడప్పుడు తినండి మాలాగా. ఈరోజు 3:30కి వచ్చేసారు. స్కూల్లో టీచర్స్కి ఏవో పనులు ఉన్నాయని 5 days 3:30 అనమాట. సో 3:30కి వస్తున్నారు. వెదర్ చూస్తే చల్లగా ఉందనేసి. ఫిష్కి చాలా ఇష్టం ఇది. యాక్చువల్గా ఇందులో అన్ని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, పోగు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఇచ్చేసి చాలా బాగుంటుంది. నా పిల్లలు అవన్నీ ఏరు తినడానికి 2-3 గంటలు పడతాయి. ఇది ఇలా తినే వాళ్ళకి ఇష్టమని చూసా. అన్నీ మనం చెప్పినట్టు నడవద్దు, కొన్ని వాళ్ళు చెప్పిన కూడా మనం వినాలి. వాళ్ళ ఇష్టమైన ఫుడ్లు కొన్ని ఉంటాయి. పెద్ద అయినాక అయ్యే స్వీట్ మెమరీస్ ఇప్పుడు ఉండేవి. పెద్ద అయిపోయినాక జరిగి గుర్తుంటాయి, చిన్నప్పుడు జరిగి గుర్తుంటాయి. నాకు తెలిసి ఇప్పి నూడిల్స్ అంటే అంత టేస్ట్గా అనిపిస్తుంది. ఖుషి ఏమంటారు? బాగున్నాడు. నూడిల్స్ అయితే చాలా కొడుకు బాగుంటాయి. బాగున్నాలే. ఇప్పి నూడిల్స్ మసాలా నచ్చుతుంది నాకు. ఇది ఏదైనా మీకు డౌట్ కదా, అక్కడ కూర్చుని వేరే తింటుంది. నూడిల్స్ అస్సలు తినదు, ఇష్టం ఉండదు. అమ్మా తింటావు కొంచెం? వద్దు వద్దు, తినదు. తిన్నాక టీ పెట్టుకుని తాగాలి. ఎన్ని మారినా, ఎన్ని పద్ధతులు చెందిన టీ మానలేను ఈవినింగ్ పూట. అది తాకపోతే నా ప్రాణం అర్ధరాత్రి అయినా సరే లే తాగు తాగు అంటది. నువ్వు మనసు టీ లేవు తాగు. ఏంటంటే దోమలు బాగా వచ్చేస్తున్నాయి వర్షానికి. వెళ్ళిపోదు. ఏం చేస్తున్నారు అందరూ? మా చిన్నప్పుడు ఈ నూడిల్స్ కానీ ఇప్పుడు తినే ఐటమ్స్ ఏమి ఉండే కావు. మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో కానీ పిజ్జాలు, బర్గర్లు, అసలు బేకరీస్ ఏమి ఉండే కావు. బర్త్డే వస్తే కేక్స్ నో. మా చిన్నప్పటి తిండి ఏంటి తెలుసా? న్యాచురల్ కొబ్బరికాయ బెల్లం, ఇంకా ఎక్కువ తినేది అటుకులు ఉప్మాలు, అటుకులు బెల్లం కొబ్బరి, ఒక మా అమ్మ చేసే కుడుములు, బెల్లం తాండ్రులు, దెబ్బ రొట్టె, తాటి రొట్టె. చూసారా ఎంత హెల్దీ ఫుడ్? తాటి రొట్టె అయితే బెల్లం లేదు. అయ్యి ఆయకుడు, ఎక్కువ అన్నం తినేవాళ్ళం. అప్పుడప్పుడు అలాంటి ఐటమ్స్. అందుకే మాకు ఫుడ్ వాల్యూ తెలిసింది. ఇప్పుడు పిల్లలకి అడగకుండా అన్నీ ప్రొవైడ్ చేసేసరికి దాని వాల్యూ తెలియట్లే. ఓఫీస్ ఇంతేనా అనిపిస్తుంది. తోటల్లో పోయి రంబాలకాయలు, జామకాయలు, కొబ్బరి బొండలు చిలకలు కొట్టేసి సగం ఇలా కొట్టేసిది, కింద పడేది. అందులో బొక్క పెట్టుకుని నీళ్ళు తాగి తింటే ఉండేది ఎంత బాగుండదో. కొబ్బరి చాలా బాగుంది. పచ్చి మామిడికాయలు, మామిడికాయ ఉప్పు కారం ఇలా మా తింట్లు ఉండి. వాటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కాదు. ఇది తింటే రకరకాల రోగాలంట తెలుసా. అయినా సరే తెలిసి కూడా తినేస్తున్నాం. ఏం చేస్తాం? ఇప్పుడు ఇదే దొరుకుతున్నాయి. అందుకే అన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్. పొద్దున్న ఉంటే నడుము పెట్టేసాను.
తాతలకి మా నాన్నమ్మకి నోడు పడతారు షుగర్ తాతలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు వెళ్ళలేదు కూడా అప్పుడు అంత బాగుండేది అప్పుడు. కొబ్బరికాయలు పడి తోటలో అక్కడే రోడ్డుకి పదలు కొట్టేసి కూర్చో కొంచెం ఇంట్లో బెల్లం కట్టుకెళ్ళి అక్కడే తినేయటం. అది ఎంత హెల్తీ ఫుడ్ తెలుసా? రంబాలకాయలు అదే అట్లా ఏమంటారు లేదమ్మా బ్లాక్ సీడ్స్ ఉండి వైట్ ఉంటుంది ఫ్రూట్ ఏంటది లీచి అమ్మా కస్టర్డ్ యాపిల్ లీచి కదా సీతాఫలం అవి ఇప్పుడు కొనుక్కుందన్నా అప్పుడు చెట్టుకి ముగ్గిపోయింది అమ్మ అలాగా అలాగ ముగ్గిపోతే బరగతే కోసం తినేవాడు. ఇంకోటి ఏంటి చెప్పనా వరి చేలు రెడీ అయిపోతాయి కదా వడ్లు వస్తాయి అవి తీసుకొచ్చి మా నాన్నమ్మ వేయించి రోట్లు వేసి కుమ్మి మీద చేసేదమ్మా అటుకులు అయిపోయే భలే కమ్మ ఉండేదమ్మా. పెసలు వేయించుకుని తినేవాడు పెసల మా స్నాక్స్ అంటే అవి. ఇప్పుడు మీ స్నాక్స్ అంటే ఇవి. వీడియో 8 మినిట్లు ఉంది కానీ చాలా సేపు తినేసాక చాలా ఉంది. బాయ్ మరి.